ఇక్కడ కెనడాలో భారత విద్యార్థిపై కాల్పులు. కెనడాలో భారత విద్యార్థిని కొంత దుండగులు కాల్చి చంపారు. టొరంటో విశ్వవిద్యాలయంలో చదువుతున్న శివాంక్ అవస్థి 20పై కాల్పులు జరపడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం మధ్యాహ్నం శివాంక్ హత్య జరిగిందని నిందితులు పరాల్లో ఉన్నారని పోలీసులు చెప్పారు. టొరంటో విశ్వవిద్యాలయం చదువుతున్న శివాంక్ అవస్థిపై హైల్యాండ్ క్రిక్ ట్రైల్ వద్ద కొందరు దుండగులు కాల్పులు జరిపారు. నేను వెళ్లేలోపే బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. నిందితులు పరారయ్యారని తెలిపారు. కళాశాల ప్రాంగణాన్ని తాత్కాలికంగా మూసేసినట్లు కూడా పేర్కొన్నారని చెప్పి కూడా కెనడా దేశంలో మన భారత విద్యార్థిపై కూడా కాల్పులు జరిగాయంట. కాల్పులు జరిగిన టొరంటో విశ్వవిద్యాలయం చదువుకున్న శివాంక్ అవస్థి అనే 20 ఏళ్ల ఒక అబ్బాయి స్టూడెంట్ విద్యార్థి శివాంక్ అవస్థి అనే ఆయన మీద కాల్పులు జరిపితే ఆయన అక్కడికక్కడి చనిపోయిందంట. చనిపోయిన తర్వాత మంగళవారం మధ్యాహ్నం శివాంక్ హత్య జరిగిందని నిందితులు పరాల్లో ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్పిన ఒక వార్త. ఇక్కడ కెనడాలో భారత విద్యార్థి అవస్థిపై 20 ఏళ్ల వయసున్న విద్యార్థిపై అవస్థిపై కాల్పులు జరిపి ఆయన చనిపోయినట్టు చెప్పేసి కూడా కాల్పులు జరిపిన తర్వాత దుండగులు కూడా పారిపోయారని చెప్పేసి అక్కడ ఉన్న పోలీసులు చెప్పారంట. ఇది చాలా దారుణమైన ఘటన. భారతీయ విద్యార్థుల మీద ఎక్కడ చాలా మటుకు కూడా మన భారత విద్యార్థుల మీద యుఎస్ఏ కావచ్చు, ఇక వివిధ దేశాలలో కూడా చాలా మటుకు కూడా ఇటువంటి దాడులు జరుగుతున్నాయి. అసలు దీన్ని ఆ గవర్నమెంట్ ఎట్లా ఖండిస్తుందా, మన సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా రియాక్ట్ అవుతుందా ఈ హత్య మీద అని చెప్పి, ఈ కాల్పుల మీద కూడా అని చెప్పి కూడా మనం వేచి ప్రయత్నం చేస్తాం.